ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అదేనండి షుగర్ వ్యాధి. ఎమర్జెన్సీ టైంలో మనకి కిట్ చాలా యూజ్ అవుతుంది. మా ఊర్లో అయితే ఇలా జస్ట్ ఒక స్ట్రిప్‌తో టెస్ట్ చేయించుకుంటే ఒక్కొక్కసారి రూ. 50, రూ. 60 తీసుకుంటున్నారంట. మన ఇండ్లలో కొంచెం వయసు మీద పడిన వాళ్ళు ఉండి, కొంచెం డయాబెటిస్ ఉన్నట్టయితే ఈ కిట్ ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఇది చాలా పెద్ద కాస్ట్ కూడా కాదు. అరౌండ్ 700 అలా పడింది. మనకి కిట్‌లో మొత్తం గ్లూకోజ్ మెషిన్, స్ట్రిప్స్, ల్యాన్సెట్ అండ్ కొన్ని సూదులు వస్తాయి. ఈ స్ట్రిప్స్‌ని మనం ఒకసారే వాడగలం. తర్వాత మళ్ళీ ఇంకా డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందే. సో, ఇవి అయిపోతే మళ్ళీ మనం విడిగా కూడా కొనుక్కోవచ్చు. ఓన్లీ స్ట్రిప్స్‌కే మనం ఖర్చు పెట్టాల్సొస్తది. సో, ఇది స్ట్రిప్. సో, ఈ స్ట్రిప్ ఒకటి తీసుకున్నాం. అండ్ ఇవి ల్యాన్సెట్ పిన్స్. సో, వీటిని మనం ల్యాన్సెట్ ఇది ఉంది కదా! దీనిలో పెట్టుకోవాలి. దీన్ని ల్యాన్సెట్ అంటారు. ఒక నొక్కుడు పెన్‌లా ఉంటది. దీన్ని ఇలా వెనక్కి లాగితే క్లోజ్ అవుతది. ఇది సైజ్ అన్నమాట. మనం జస్ట్ ఒక చిన్న పిన్ లాగా మన వేలికి గుచ్చుకుంటాం ఇది. ఇది సైజ్ అన్నమాట. ఇలా తిప్పితే మనకి ఎంత సైజ్ హోల్ కావాలి అన్న పడతది. సో, కొద్దిమంది చర్మం గట్టిగా ఉందనుకోండి కొంచెం పెద్దది పెట్టుకుంటాం. లేదంటే చిన్నది. సో, ఇలా తీసేసిన తర్వాత దీనికి ఆల్రెడీ ఉంది యూజ్ చేసాం. సో, తీసేసి వేరేది పెట్టుకుంటున్నాం. సో, ఈ మెషిన్ ఒక్కళ్ళే యూజ్ చేస్తుంటే మనం ఈ నీడిల్‌ని 1 ఆర్ 2 టైమ్స్ వాడుకోవచ్చు. లేదంటే కొత్త నీడిల్ యూజ్ చేయాలి. వేరే వాళ్ళకి కనుక మనం ఇది యూజ్ చేస్తుంటే. ఇంకంతే ఇలా డైరెక్ట్‌గా మనం ఈ నీడిల్‌ని ల్యాన్సెట్‌లో పెట్టేసి మనం పెన్నుకి రీఫిల్ ఎక్కించి పెడతాం కదా! అలా డైరెక్ట్ తిప్పేసుకోవడమే. సో, అదండి మన ల్యాన్సెట్ రెడీ అయిపోయింది. సో, 5 పాయింట్స్ పెట్టాను నేను. ఇది మెషిన్. ఇందులోనే మనకి రీడింగ్స్ కనిపిస్తాయి. దీనికి బ్యాటరీ వస్తది. నేను ఆల్రెడీ దీని లోపల బ్యాటరీ ఏసాను. సో, మనం ఈ స్ట్రిప్ పెడితేనే ఇది ఆన్ అవుతుంది. సో, యారో మార్క్ పైకి ఉండాలి. సో, మనం స్ట్రిప్ లోపల పెట్టంగానే ఇది ఆన్ అవుతుంది. సో, అక్కడ డ్రాప్ కనిపిస్తుంది కదా! అక్కడ మనం బ్లడ్ డ్రాప్ వేయాలి. ఈ ల్యాన్సెట్ యూజ్ చేసి మనం మన వేలు నుండి ఒక చిన్న డ్రాప్ తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మన అమ్మ మీద ప్రయోగించబోతున్నాం. అమ్మకి సరే బ్లడ్ లేనట్టుంది. గట్టిగా ఒత్తుదాం. ఇంక ఈ బటన్‌ని నొక్కేయడమే. జస్ట్ అలా ఎడ్జ్‌లో అయిపోయాయి. చీమ కుట్టినట్టే ఉంటది. ఇంక దీన్ని పట్టుకొని ఈ స్ట్రిప్ వెనక 2 డాట్స్ ఉన్నాయి కదా! ఆ డాట్స్‌లోకి స్ట్రిప్‌ని ఎక్కియడమే. ఒక్కోసారి మనం బ్లడ్ సరిగ్గా దీనికి సరైనంత అమౌంట్ ఇవ్వకపోతే రీడింగ్ సరిగ్గా రాదు. ఇప్పుడు రీడింగ్ అయితే వచ్చింది. ఇక్కడ అమ్మకి 112 చూపిస్తుంది. ఈ రీడింగ్స్ ఎగ్జాక్ట్ కాదు. ఒక 10% ఎర్రర్ ఉంటది ఇందులో. అది మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించుకోవచ్చు. ఇంకంతే ఈ వీడియో. ఇంక ఈ స్ట్రిప్స్‌ని వీటన్నిటిని డస్ట్‌బిన్‌లో పడేయడమే. నేను ఈ మెషిన్‌ని అమెజాన్‌లో తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనికి లైఫ్ టైమ్ వారంటీ అంట. గో అండ్ చెక్ ఇట్ ఔట్. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!